గత 2 రోజులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ఆరోపణలైతే మాత్రం మరియు ఇంటర్వ్యూలైతేనే మాత్రం మరియు ఎవరినో లాభ పొందాలి, వాళ్ళ మేలుబానం పొందాలి అనేటుకుం అను అనేటువంటి వ్యక్తికి నేనొకటే విషయం చెప్పదలుచుకున్నాను. నేను మీరనుకోవచ్చు ప్రతిదానికి వీడియో ద్వారా వస్తున్నానని. ఎందుకంటే అందరికి రాజకీయ బలం, ఆర్థిక బలం అన్నీ ఉండొచ్చు. అయినప్పటికీ ఒకటి నమ్ముకున్నాను. అది న్యాయబలం. దానిని న్యాయబలం అని అంటారు. రిటైర్డ్ ఏఎస్‌పీ రాజరాజేశ్వర రెడ్డి గారికి నేనొకటే విన్నపం అనుకోండి, హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి. సార్, ఈ కేసులో మీకేం తెలుసో నాకేం తెలీదు. అయితే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు కొన్ని మీడియా పత్రికల ద్వారా, కొన్ని సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఇంటర్వ్యూలు ద్వారా చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రం కరెక్ట్ కాదని అంటున్నా. చక్కగా వివరిస్తున్నారు వివేకం సార్ కేసు. అయితే చేస్తూ, 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 వివరిస్తూ నన్ను మీరు కలుపుతూ పులిహోర ఎందుకు కలుపుతున్నారో, మరియు నన్నెందుకు హైలైట్ చేస్తున్నారనే విషయం నాకైతే అర్థం కావట్లేదు. మీ స్థాయికి నేను సరిపోననుకోవచ్చు. బట్ అయితే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నాను. మీరు ఎవరో లాభ పొందడానికి, లాభ పెట్టడానికి మరియు మీరు చేసినటువంటి ఆరోపణలు గత 7 సంవత్సరాలు కొనసాగుతున్న ఈ కేసులో న్యాయం త్వరగా చేయాలని నిరంతరం కోరుతున్నటువంటి వ్యక్తిని సునీత మేడం తర్వాత నేనొక్కడిని. అయితే మిగతా నిందితులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అనే విషయం నాకు తెలియదు. అది ఎందుకో ప్రజలు ఆలోచించాలి. నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడి పోరాడుతున్నాను. అది అప్పటికి, ఇప్పటికీ నిజమే. రిటైర్డ్ ఏఎస్‌పీ రాజేశ్వర రెడ్డి గారు నేను స్పష్టంగా రాజేశ్వర రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే. కోర్ట్‌లో ఉన్న విషయాలు మీడియా వేదిక ద్వారా తప్పుడు ప్రచారం చేయడం, నన్ను వ్యక్తిగతంగా దూషించడం, మాస్టర్ మైండ్ అని, చీటర్ అంటూ కొన్ని ఇంటర్వ్యూలో ముద్రించడం ఏమాత్రం కరెక్ట్ కాదని, అది చట్ట విరుద్ధం. హ్మ్. మీరు మా కేసులో నే న్యాయ నిర్ణేత చెప్పడానికి తమరు న్యాయస్థాన పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. అది ఓన్లీ ఒక కోర్టుకే ఉంది. కానీ మీడియాలో ట్రయల్ నడిపిస్తూ, మిగతా వారిని కాపాడుతూ, మీరు ఎవరి దగ్గరో మేలుమానం పొందడానికి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారనే విషయం నాకు అర్థం కావట్లేదు. నన్నెందుకు ఒకరిని హైలైట్ చేస్తున్నారనే విషయం అర్థం కావట్లేదు. నేను మొదటి నుండి చెప్తున్నా, నేను తప్పు చేయలేదు. ఆ రోజు చెప్పా 2021లోనే రిట్ పిటిషన్‌తో హైకోర్ట్‌లో ఆశ్రయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిట్‌కు నిజంగా మీకు ఏదైనా సిబిఐ వారి న్యాయస్థానం కోర్టుకు మీరిచ్చి, ప్రొడ్యూస్ చేసి దాంట్లో మాట్లాడాలి. కానీ ఇలా మీడియాలో ట్రయల్ నడిపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టి, నన్ను దూషించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. చీటర్ అంటూ, మాస్టర్ మైండ్ అంటూ. ఇకపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు కొనసాగితే నేను న్యాయపరంగా డిఫార్మేషన్ కేసు వేయడానికి కూడా వెనుకాడబోను. అయితే మీరు చాలా ఉన్నతమైన స్థాయి నుండి పదవులు అనుభవించి, పోలీస్ శాఖలో అనుభవించి వచ్చినటువంటి వ్యక్తులు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు లాభం ఎవరికో, నష్టం ఎవరికో ప్రజలకు తెలుసు. నిజం బయటికి రావడానికి ఖాయం. న్యాయం ఆలస్యమవుతుందే కానీ తప్పకుండా గెలుస్తుంది. అందుకే చివరగా చెప్తున్నాను, మీడియా ద్వారా కేసును ప్రభావితం చేయడం వెంటనే ఆపండి. కోర్టును గౌరవించండి. నిజం మాట్లాడండి. అదే మీకు మంచిది. సమాజానికి మంచిది. బట్ అయితే ఇక్కడ తెలియజేస్తున్నది ఏందంటే, మీరు ఎవరి దగ్గరో మేలుమానం పొందడానికి మీరు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏమాత్రం కరెక్ట్ కాదు. అర్థమైందా? నన్ను మీరు మాస్టర్ మైండ్ అని సంబోధించారు. కానీ మీరు ఉన్నతమైన పదవులు అనుభవించి, పోలీస్ శాఖలో అనుభవించి, ఈరోజు ఏ స్టేషన్‌లో అయితే మీరు ఒక ర్యాంక్‌లో పనిచేసి, అదే స్టేషన్‌లలో మీరు ఎఫ్ఐఆర్ కట్టించుకునే స్థాయికి దిగజారారో, మీ స్థాయి ఏందనేది నేను చెప్పాల్సిన అవసరం లేదండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీలాంటి వ్యక్తులకు భయపడను. మీలాంటి వెనకలున్న వాళ్లకు భయపడను. ఈ కేసు త్వరగా జరగాలని న్యాయస్థానం పరిధిలో 8 మంది నిందితులు ఉన్నాయి. ప్రస్తుతానికి 8 మంది నిందితుల్లో ఏటుగా సునీల్ యాదవ్ ఒక్కడే విచారణ అడిగాడు. ఆ విచారణ ఇంటి ముందే మొదలైంది. సిబిఐ వారు కూడా దానిని విచారణ చేసి నిజాన్ని వెలికితీశారు. అయితే మీలాంటి వారు
ఎవరికో మేలుమానం పొందాలని, ఎవరికో లాభపడే విధంగా చేయాలని చూస్తున్నటువంటి మీరు ఇలాంటి మాటలు కొన్ని మీడియా పత్రికల్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్లో, ముఖ్యంగా మీరు మాట్లాడుతున్నటువంటి రోజు 2 రోజుల నుండి జరుగుతున్నటువంటి మీ ఇంటర్వ్యూలు అన్నీ చూస్తూనే ఉన్నానండి. దయచేస్తున్నా సార్, నిజాన్ని నిజాన్ని మాదిరే బతికించండి. అమాయకుల మీద వేయకండి. అర్థమైందా సార్? రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర రెడ్డి గారు మీ మీద ఎఫ్ఐఆర్ అయిందని కూడా గుర్తుంచుకోండి. ఆ ఎఫ్ఐఆర్కి మీరు సమాధానం చెప్పాలని, చెబుతారని, త్వరగా మీరు చేసినటువంటి ఏంటి అనేది అన్ని విషయాలు పూర్తిగా తెలియజేస్తారని, నా గురించి మాస్టర్ మైండ్ అని మీరు నాకు హితవు పలకడం కాదు, మీరు ఎవరి ఇంట్లో కూర్చొని ఫైల్స్ మార్చారో ఆ ఫైల్స్ ఏంటో అన్నీ కూడా న్యాయస్థాన పరిధిలో త్వరలో తేలుతాయని, మీరు ఎవరి దగ్గరో మేలు పొందాలని చూస్తున్నటువంటి మీరు అన్ని విషయాలు, పూర్తి విషయాలు వివరణతో త్వరలో సిబిఐ కోర్టులో జరుగుతున్నటువంటి ఈ కేసు విచారణలో పూర్తి విషయాలతో అన్ని తెలుస్తాయి. మీరు అనవసరంగా మీడియాలో ట్రయల్ జరపకండి, ఈ కేసును ప్రభావితం చెయ్యకండి అని చెప్తున్నా. మీరు చేసిన తప్పుల వల్ల మీ మీద పులివెందుల పోలీస్ స్టేషన్లో అయితేనేమి, కడప జిల్లాలో అయితేనేమి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అది వచ్చి మీరు వివరణ ఇచ్చుకోండి. అంతేకాని మీరు ఎవరి దగ్గర మేలు పొందాలని, ఎవరి దగ్గర చాకరీ చెయ్యాలని మీరు చెయ్యండి, నన్ను చేయనీకండి. మాస్టర్ మైండ్ చీటర్ ఎవరు మాస్టర్ మైండో, ఒక ప్రభుత్వాధికారిగా మీరు చేసినటువంటి అరాచకాలను, అవాండాలను ప్రతి ఒక్కటి అందరికీ అన్నీ తెలిసే రోజు వచ్చిందని చెప్తున్నా. మీరు మా యొక్క కేసు గురించి మాట్లాడే అర్హత మీకు లేదని ఈరోజు చెప్తున్నా. ఇంతటితో మీరు ముగించుకుంటే బాగుంటుంది. నా వయసు 30 సంవత్సరాలు, మీ వయసు 62 సంవత్సరాలు. మీ వెనకలు ఉన్నటువంటి వాళ్లకు చెప్తున్నది ఒకే ఒక్క మాట, నిజం గెలుస్తుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో లాభ పొందిన వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి శిక్షించబడతారు. మీకు ఇదే విధంగా చెప్తున్నా. దయచేసి చెప్తున్నా, చెప్పకండి, నా గురించి మాట్లాడకండి. 8 మంది నిందితుల గురించి మాట్లాడండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే 8 మంది నిందితులు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడండి. మీ మాట వినిన వ్యక్తుల ద్వారా ఒకసారి వినని వ్యక్తిగా నన్ను ఒక్కసారిగా మాట్లాడితే మాత్రం మీరు కోర్టులో ప్రతి ఒక్క విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. చెప్తున్నా, ఇంతటితో సమాప్తం ముగించండి, లేదా కేసు గురించి వివరించండి మీకు తెలిసిన దాని గురించి. అంతేకాని మాస్టర్ మైండ్ అని, చీటర్ అని ఏ విధంగా మాట్లాడితే మాత్రం ఏమాత్రం బాగోదు.